జర్నలిస్టులు ప్రజల పక్షాన నిలిచి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలని అమాన్యూస్ సీఎంటీ బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్లో అమాన్యూస్ ఛానల్ బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. కేఎస్ఆర్ తో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మనం ప్రస్తుతం బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ప్రజాసేవా భవన్లో ఉన్నాం. అమాన్యూస్ ఇది గత సంవత్సరం ఒక చిన్న మొక్కగా నాటబడి ఈరోజు సంవత్సరం తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించి 46 లక్షలుగా అంటే 2 రాష్ట్రాల్లో కూడా 46 లక్షల ఇళ్లలో అమాన్యూస్ నేడు ప్రసారాలు ప్రారంభించబోతుంది. దానికి సంబంధించి బ్రోచర్ మన చేతిలో ఉంది. ఇప్పుడు దీని బ్రోచర్ని మన అమాన్యూస్ సీఎండి శ్రీ కంది శ్రీనివాస్ రెడ్డి గారు దీన్ని ఆవిష్కరిస్తారు. సార్ ఓపెన్ చేస్తా లోపల ఒక్కసారి సార్ చెప్పండి. గత సంవత్సరం క్రితం దాదాపుగా అమాన్యూస్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయ్యి ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా 46 లక్షల ఇళ్లలో విసర్జించబోతుంది. అసలు అమాన్యూస్ స్థాపించాలనేటటువంటి ఒక ఆలోచన మీలో రావడం దీనికి అంటే ఎలా యాక్చువల్గా అమాన్యూస్ని స్థాపించాలనేది అమ్మ పేరు మీద మా అమ్మగారే స్ఫూర్తి. దీనికి మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు నేర్పిన నా ఫస్ట్ గురువు, నా మొదటి గురువు అమ్మనే. తెలంగాణ ప్రాంతం నుంచి అనేక మీడియా వేదికలు ఉన్నా కూడా ఈ ప్రాంతం గొంతు, వెనకబడ్డ వర్గాల గొంతు వినిపించాలనేటువంటి ఉద్దేశంతో అమాన్యూస్ని ప్రారంభించాలనేది ఒక 8.5 సంవత్సరాల కిందట నా ఆశయంగా ఒక చిన్న కోరికలాగా మొదలైంది. అప్పుడు నా కంపెనీలు చాలా చిన్న దశలో ఉండే అమెరికాలో. నేను 13 సంవత్సరాల కిందట 12 సంవత్సరాల కిందట ప్రారంభించినటువంటి ఆర్టిఫిన్ టెక్నాలజీస్ కూడా చిన్న కంపెనీలుగా ఉండే. సో అంత ఆర్థిక వనరులు ఎట్లా సమకూర్చుకోవాలా, మరి మీడియా వ్యాపారము లాభాల్లోకి రావాలంటే దాదాపు ఒక్కోసారి 5 సంవత్సరాలు పడుతుంది, ఒక్కోసారి 8 సంవత్సరాలు పడుతుంది, ఒక్కోసారి 10 సంవత్సరాలు పడుతుంది. దేవుడి దయతో ఆర్టిఫిన్ టెక్నాలజీస్ నా కంపెనీలన్నీ కూడా అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు మంచి లాభాపేక్ష కంపెనీలుగా లాభసాటిగా ఉన్నప్పుడు దీనికి ఒక 2.5 years బ్యాక్ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత దేవుడి దయతో నాకు నేను అదృష్టవంతుని ఏంటంటే నాకు మంచి టీం దొరికింది. దీన్ని నడిపేటువంటి సంపాదకీయం కానీ సంస్థకి కంది రామచంద్రారెడ్డి గారు, ఆ తర్వాత వారి టీము, ఇప్పుడు జిల్లాలో మీలాంటి వాళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 80 లక్షలకు పైగా కనెక్షన్లు, ఓన్లీ తెలంగాణలో దాదాపుగా 50 లక్షల కనెక్షన్లతోని అమాన్యూస్ విస్తరిస్తోంది. సో ఇలాంటి ముఖ్యంగా మీడియా సంస్థలకి మంచి జర్నలిస్టుల టీం దొరకడం, మంచి సంపాదకీయం ఉన్నటువంటి టీం దొరకడం ఒక బ్లెస్సింగ్. అది 3 సంవత్సరాల కిందట బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేసి, పోయిన సంవత్సరం స్టార్ట్ చేసి, ఇది స్టార్ట్ చేసి దాదాపు 10 నెలలు కూడా పూర్తి కాలేదు. ఈ అక్టోబర్ మాసం అయితే 10 నెలలు పూర్తయితే జనవరి 1వ తారీఖు నుంచి. సో ఈ 10 నెలలని 46 లక్షల నుంచి 53 లక్షల ఇళ్లకు విస్తరించిందంటే అమాన్యూస్. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ అంటే నా దృష్టిలో మన తెలంగాణ ప్రాంతము మనకు అమ్మ లాంటిదే, మన ఆదిలాబాద్ ప్రాంతము మన అమ్మ లాంటిదే. మా అమ్మ నుంచి స్ఫూర్తి పొంది దీన్ని
స్థాపించడం జరిగింది. చివరిగా అమ్మా న్యూస్ సిబ్బందికి మీరు చెప్పదలుచుకున్నది? అమ్మా న్యూస్ సిబ్బంది జర్నలిజంలో అత్యున్నత ప్రమాణాలని పాటించండి. ప్రజల సమస్యలని, మీడియాని 5th ఎస్టేట్ అంటారు. 5వ అంటే భారత రాజ్యాంగంలో కార్యనిర్వాహక శాఖ, శాసన వ్యవస్థ, ఆ తర్వాత కోర్టులు, ఇవన్నిటితో పాటు మీడియాని 5th ఎస్టేట్ అంటారు. సో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉన్నదో, ప్రతిపక్షానికి ఎంత బాధ్యత ఉన్నదో, మీరు ప్రతిపక్షాన్ని ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ప్రతిపక్షం వైపు కాదు, ప్రభుత్వ పక్షం వైపు కాదు, మీరు ప్రజల పక్షం ఉండండి అని నేను అమ్మా న్యూస్ ప్రతి స్టాఫ్కి చెప్తున్నా. అలాగే అమ్మా న్యూస్కి వచ్చేటువంటి ప్రతి ఎంప్లాయీ అత్యున్నత జర్నలిజం స్టాండర్డ్స్ని నిలుపుకోవాలని, ఆ తర్వాత మన ఛానల్ని ఇప్పుడున్నటువంటి ఛానళ్ళల్లో సగౌరవంగా నిలబెట్టడానికి మీరు అహర్నిశలు పనిచేస్తూ ఛానల్కి మంచి పేరు తీసుకురావాలని, ఆ తర్వాత రీసెర్చ్ జర్నలిజం, పరిశోధనాత్మక జర్నలిజాన్ని పాటిస్తూ కొత్త విషయాల్ని ప్రజలు చేయనిటువంటి, ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్న విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా అత్యున్నత ప్రమాణాలతో అత్యంత వెనకబడ్డ వర్గాల గొంతుగా నిలవండి. మన బీసీ బిడ్డలు కానీ, ఎస్సీ బిడ్డలు కానీ, ఎస్టీ బిడ్డలు కానీ వాళ్ళు ఏం బాధలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత కులానికి, పేదరికానికి కులం ఉంటుందా? ఏ కులంలో పేదరికమైనా పేదరికమే. ఆ పేదవాళ్ళ గుండె చప్పుడై నిలవండి. నిరంతరము ప్రజలతో, వీక్షకులతో మమేకమై ఈ ఛానల్ని మరింత ఉన్నతంగా నిలబెట్టాలని నా కోరిక. అది సీఎండి కంది శ్రీనివాసరావు చెప్తున్నారు. అంటే ఛానల్ ప్రజాపక్షంగా, ముఖ్యంగా ప్రజల కోసం పనిచేసినట్టయితే ఆ ఛానల్ దానంతగా అదే ఉన్నత స్థాయికి చేరుకుంటుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.